జిల్లాల క్రమబద్ధీకరణపై త్వరలో కమిషన్, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటామన్న సీఎం రేవంత్. గతంలో ఇష్టానుసారం జిల్లాలను ఏర్పాటు చేశారని విమర్శలు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో ఎంక్వైరీ. తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్కు విచారణ అర్హత లేదన్న న్యాయస్థానం. ఈ కేసుతో కర్ణాటక, మహారాష్ట్ర అంశాలు ముడిపడి ఉన్నాయని వెల్లడి. రిట్ పిటిషన్ ఉపసంహరించుకున్న తెలంగాణ ప్రభుత్వం సివిల్ సూట్ ఫైల్ చేస్తామన్న రేవంత్ సర్కార్. ఏపీ సర్కార్పై మంత్రి ఉత్తమ్ ఫైర్. తెలంగాణకు రావాల్సిన చుక్క నీటిని కూడా వదులుకోమన్న మినిస్టర్. ఏపీ ప్రభుత్వం చెప్పిందొకటి, చేసేది ఒకటంటూ మండిపాటు. పోలవరం నల్లమల సాగర్ విచారణపై స్పందించిన హరీష్ రావు. ఉద్దేశపూర్వకంగానే విచారణ అర్హత లేని పిటిషన్ వేసిందని ప్రభుత్వంపై ఫైర్. మన నీటి హక్కులను ఏపీకి దారాదత్తం చేస్తున్నారని సీఎం రేవంత్ పై ఆగ్రహం. జనగామ జిల్లాను రద్దు చేసే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే పల్లా ఫైర్. జిల్లా రద్దు యత్నాలపై ప్రజలతో కలిసి ఉద్యమిస్తామన్న బీఆర్ఎస్ నేత. తెలంగాణ ఎంప్లాయీస్ కి గుడ్ న్యూస్. ఉద్యోగులకు డీఏ పెంపు 30.03% నుంచి 33.67% పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్. విధి లేక ఉద్యోగులకు ఒక డీఏ ఇచ్చారు. డీఏ పెంపుపై స్పందించిన బండి సంజయ్, 6 డీఏలు పెండింగ్ లో ఉంటే రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం ఉన్నట్లు అంగీకరించారన్న కేంద్ర మంత్రి. ఉద్యోగులపై నిజంగా ప్రేముంటే వెంటనే 3 డీఏలు ఇవ్వాలని డిమాండ్. జగన్ అప్పులు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందన్నారు. చంద్రబాబు అప్పులు చేస్తే సింగపూర్ అవుతుందా? కూటమి పాలకులపై అంబటి తీవ్ర స్థాయిలో ధ్వజం. ఏపీలో మద్యం ధరల పెంపు. 99 రూపాయల బాటిల్ మినహా మిగిలిన వాటిపై 10 రూపాయల పెంపు. బార్లపై విధించిన అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్ను ఉపసంహరణ. విజయనగరం జిల్లా జీలిగ వలసలో గంజాయి పట్టివేత. బైక్పై గంజాయి తరలిస్తున్న 3 అరెస్ట్. 5 కేజీలకు పైగా సరుకు స్వాధీనం. నిందితులను రిమాండ్కు తరలించిన పోలీసులు. ఖమ్మం జిల్లా రంగనాయకుల చెరువులో చేపల పెంపకం కోసం పురుగు మందు స్ప్రే. గాలివాటానికి వరి పొలాల్లో స్ప్రే అయిన కలుపు మందు. 150 ఎకరాల్లో పంట నష్టం. ఆవేదనలో అన్నదాతలు. నష్టపరిహారం చెల్లించాలని రైతన్నల డిమాండ్. వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ ముగింపు కార్యక్రమానికి ప్రధాని హాజరు. స్వామి వివేకానంద జీవితం అందరికీ ఆదర్శమన్న మోడీ. యువశక్తి జాతి నిర్మాణంలో ముందంజలో ఉందని వ్యాఖ్య. సిబిఐ ముందుకు టీవీకే అధినేత విజయ్. కరూర్ తొక్కిసలాట ఘటనపై ఎంక్వైరీ. 7 గంటల పాటు విజయ్ని ప్రశ్నించిన అధికారులు. స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన సిబిఐ.